అత్తయ్య అత్తయ్య, ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది. ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికే సిద్ధమైపోయాడు. తల్లినే సమర్థించాడన్నమాట. ఆ. శభాష్. కొడుకు అంటే అలా ఉండాలి. తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా? ఇదెక్క న్యాయం అత్తయ్య? అదే న్యాయం అమ్మాయి. తల్లి అంటే ఎవరనుకున్నావు? దేవత. కాదన్నత్తయ్య, తల్లి దేవతే, పెళ్ళాన్ని దెయ్యం కాదు కదా. అది కాదమ్మా. ఆగండి 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 ఆగండి. సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సైలెన్స్ సైలెన్స్. ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప, భార్య గొప్ప, ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతించడమైనది. మైలాటు, తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి. ఏ తల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం, కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప. ఒక మనిషిని 25 ఏళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవటం భార్య బాధ్యత. ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. మీరంటున్నది నిజమే. భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు. అలాగే తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవటంలో కూడా అర్థం లేదు. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది. కట్టుకున్న భార్యను కాదన్న ఆ పాపం చుట్టుకుంటుందండి. ఒక తల్లి కంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది. ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి, మరో ప్రాణికి తల్లి అయ్యేది. తల్లి నూనె లాంటిది, బిడ్డనే ఒత్తికి ప్రాణం పోస్తుంది. భార్య ప్రమిద లాంటిది, ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది. ఆగక్కడ, ఆగపో అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే పెళ్ళాడిస్తావేంటి? నా మాట రైట్ అని ఒప్పుకోకపోతే మురిగట్టు లీడర్లో మురుగులతో కొట్టుకోవడాలు, పెన్నులతో పొడుచుకోవడాలు, గిల్లుకోవడాలు చేయకూడదు. వాదించుకోవాలి అంతే. ఇక నేను వాదించలేనురా. నేనేం చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం. ఒరే జడ్జిగా నువ్వు చెప్పరా, తల్లి కోరుకునేది ఏంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారిని ఒరేని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు. అబ్జెక్షన్ ఆవకాయ బద్ద. వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే. అందుకే నేను వాడిని ఒరే అని పిలుస్తాను అంతే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోవాలని. ఆగండి అక్కడ, ఆగిపోండి అంతే. సరిగ్గా కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదనలు జరుగుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందీగా లాయర్లు వాదిస్తారు. ఆ వాదనలోంచి లా పాయింట్లు లాగి జడ్జి గారు తీర్పునిస్తారు. ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా, భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు. ఐదో తనానికి చిహ్నాలైన బొట్టు కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు. అవి నిలవాలనే కోరికతో, నిలుపుకోవాలనే తపనతో, తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థబుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు. తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు. తన కొడుకును భార్య చేతికి ఒప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది. అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు. మాతృదేవో భవ అన్నారు. తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది. పై కారణాల వల్ల ఇల్లాలి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది. ఏమిటి, కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా? లేదు మిస్టర్ జస్టిస్, లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా. అంత కష్టం ఏమొచ్చిందయ్యా నీకు? ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్? ముద్దాయి స్థానంలో సాక్షిని, సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకోటు చించి నిరసన ప్రకటిద్దాం అనుకున్నాను.
కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను. కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు. దైవ ప్రార్థనలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు, బాబ్జీ చేశాడనా? ఎస్ మిస్టర్ జస్టిస్. అబద్ధం, నాకేమి తెలీదు. నేను ఎయిర్పోర్ట్ లో పెద్దయ్య గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్. హలో డ్రైవర్ సాబ్, స్లో. అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పాండును పంపించి మళ్ళీ మీద కాల్ వేశావు. ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా? నువ్వు చెప్పలేవు. శ్రీనాథ్, నువ్వు చెప్పు. మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా. మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు, మాట్లాడావా? మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా? ఏందది? పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా? ఆహా, ఏం ఐడియా చెప్పిను. గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం. పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు. సూపర్ ఐడియా. వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్. పొడిచి చంపేశాడు సార్. అయ్యా, ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తాడి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్లు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమౌనో హై, నసిగ్గు హై, రెండు కుదరవు హై. చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవరు. అతను వేరే అమ్మాయి ముద్రలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా? మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు. అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను. ఇందులో భూతు లేదు, తాను భూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా, ఇంటి మనిషిగా, ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. చదివించాను, డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. No. ఎస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని, హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే. వీధి నేత లెవెల్ కూడా లేదు, డీఎస్పీ నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోర్టులు ఉన్నారా భయ్? మళ్ళా జై. నమస్తే సాబ్, ఏమనుకోవద్దు. నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా ఆమ్దానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు? యాద్గిరి. ఏంటది? యాద్గిరి సాబ్. అర్థం కాలేదు. అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పక్కతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరా? విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, సాబ్, జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరిని లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్, మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. ఇదేమిటి సార్?
కోడి మాంసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపచ్చా? జంతువును పక్షులను చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్! దేశ్ కి నేత! దేశ్ కి నేత! దేశ్ కి నేత! ఆర్డర్, ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడటమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్ కి విలువిచ్చాను, కేసు గెలిచాను. కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరిపోసే లాయరు, రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు, 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు పాండు పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకూడదు తెలీదా? మింగితే బింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచింది ఈ అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా, ఆయన ఏం తాగుతా, ఆయనకు విరాట్మాండి పోయి నేను. ఇంకోటి ఉంది, ఓ చూడు బై. లేదు బై. అరే చూడు బై. అరే లేదు బై, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. గుడ్. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటాడా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్ నోట్. దాన్ని లేవు. ఇయ్యా ఇవ్వు. ఓలా గత్తి పట్టుండే మళ్ళా నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు. మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాడిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్ శ్రీనాథ్ శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవు వీరాభిమానం కదా, కోరుసుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా? పొద్దుగానే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వినతో దువ్వుకోమన్నాను. అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. కోడి కిరికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో, కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తరువాత
నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికొచ్చి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు? అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ధర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపు తెరవండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? దేనికోసం? సార్, ఇది దొరికింది. ఏమిటి ఇది? ఎక్కడికలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 సంవత్సరాలు శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 ఏళ్లు శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 ఏళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది. ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంటారు, నీకు 3 కళ్ళంటారు. కళ్ళు లేని చట్టానికి 3 కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చనే. నువ్వు రాయవని తెలిసినా, నీ ఉనికి అబద్ధమని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైంది. ఇలా 10 మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా, తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్లుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్లు శిక్ష విధించేవా స్వామి? శంకరా, ఈ 10 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను చేయమంటావయ్యా? నన్ను ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? ఇంతవరకు చేసిన సేవ చాలు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి, న్యాయాలకి, ఈ సాక్ష్యాలకి, ప్రతి సాక్ష్యాలకి, ఈ వాదులకి, ప్రతివాదులకి నువ్వు భయపడితే, నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా, నాకు కనిపించు.
నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే, పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా, రా, నన్ను తీసుకుపో. రా. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్పు, అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమో మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం, భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచార నిలయం. అపచారము, అపచారం, మహా అపచారం. తన వృత్తిని, ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు, ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా, మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను, మహాసాధ్యముని, సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోటితో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆడార్ ఆడార్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆడార్ ఆడార్. చెప్పు స్వామి, ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చు గుచ్చు చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారిణ. మరి ఇంతమంది భక్తులుండి ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్రయ్యి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపినం బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవనీయంగా. రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి ఏమిటిది? నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే ఏమండి? ఏమిటమ్మా ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా?
ఏమని? అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి. చూడవి, ఇతనికి ఒక్కగానొక్క కొడుకు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేదపిల్ల. ఇతనుకో 50 కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది. ఒక్కతే కూతురు. కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేదపిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు. కథ అడ్డం జరిగింది. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అర్థమైంది. ఆ కేసు దీని మీద రాకూడదు. అంతేకాదండి, మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వస్తున్నా. ఒకటి, మీకు శిక్ష పడకూడదు. 2, మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి. అవునండి. ఈ 2 నా సాక్ష్యంతోనే జరగాలి. అంతేనే. చూడండి, 1976లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది. అప్పుడు సెక్షన్ 497 ప్రకారం అడల్టరీ గా నిరూపించవచ్చు. అవునవును, ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పదండి. నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తీరాలి. ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది? నాస్టీ ఉమెన్. ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కల్తీ అయిపోయింది, మనసు అనే పదం కల్తీ అయిపోయింది, చివరికి పెళ్ళనే పదం కూడా కల్తీ అయిపోతుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు. ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్. ప్లీజ్ ఆవేశపడకండి, నేను అంతే. ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను, వేయిస్తాను. నేనే వేయిస్తాను. పేరు కల్పన. నిన్ను ఎక్కడి నుంచి తరుముకొచ్చారు? తోటలో నుంచి. తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన కారు పంపించారు. ఆయనంటే మీ ఆయన? కాదండి, ఆయన కాబోయే ఆయన. కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా. యువర్ ఆనర్, మన హిందూ సాంప్రదాయ ప్రకారం 3 ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా, పరాయివాడేగా. అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం? సో యువర్ ఆనర్, అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం, ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు. యువర్ ఆనర్, అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది. అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలగంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది. నిజానికి ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు. ఆయన చూడగానే బిత్తరపోయింది. ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టింది. లేదు 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 లేదండి. ఇట్ ఈస్ ట్రూ. ఎలా నిరూపించగలరు? ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది. అబద్ధం. నిజం నిజం. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. జడ్జి గారికి నమస్కారం. దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పాను. మీ పేరు? అర్జున్. ఆమె మీకు తెలుసా? దేవదాస్ దగ్గరికి వెళ్లి పార్వతి నీకు తెలుసా అన్నట్టు. ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీపానికి వెలుతురికి మధ్య ఉన్న సంబంధం, గాలికి పూల తావికి మధ్య ఉన్న సంబంధం, కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న సంబంధం. అంటే మనిషి కంటే మనసు గొప్పదని, ఎంతో విలువైనదని, దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్నాను. నేను నా మనసు కల్పన తెచ్చాను, పిచ్చిగా ప్రేమించాను. కన్నవాళ్ళని కాదనుకున్నాను, తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను. ఆమె రాత్రి, ఆమె పగలు, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రపంచం. ఒక పిచ్చివాళ్ళ ఆమె సన్నిధిలోనే చివరికి చివరికి ఇద్దరం కలిసి బ్రతకడం కూడా ప్రారంభించాం. అంటే సారీ, ఇద్దరం కలిసి సంసారం ప్రారంభించాం. మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం. విడిగా కాపురం కూడా పెట్టాం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నాకు.
ఇంట్లో అడుగు పెడుతూనే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టు భావించేవాడు. ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి ఒళ్ళో ఒకరం చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు. మా ఇద్దరిది ఒకే అడుగు, మా ఇద్దరికి ఒకే గొడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే గొడుగు కింద ప్రయాణం చేసేవాడు. అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు వచ్చింది. నేను పెందలాడి ఇంటికి వచ్చాను. బొమ్మం దగ్గర కల్పన కనిపించలేదు. లోపల కనిపిస్తుందేమో నా ఆశగా లోపలికి వచ్చాను. కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా గుండెలు జల్లుమన్నాయి. నా కపాలం బ్రద్దలైంది. నా కల్పన, నా ప్రేయస్ కల్పన, నా ఊర్వశి కల్పన ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోడుతో నేను చెప్పలేను చెప్పలేను చెప్పలేను. అతన్ని తేరిపాటు చూశాను. నా చూపులు భరించలేక అతను పారిపోయాడు. తన చేతిలో ఉన్న 500 రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన. అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది. వెంటనే కల్పన పీక నులిమి నులిమి చంపేయాలనుకున్నాను. ఆ పాపని కొడు కట్టుకోదలుచుకున్నాను. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించదని శాసించి బయటికి పంపించేశాను. అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. కేవలం డబ్బు కోసం విభజించే ఒక కొలట, ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత, డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస. ఎవరానా నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చెప్పాను. క్షమించండి. కల్పన అనే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం. వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి, పెద్ద పెద్ద ఆఫీసులో చూస్తానున్నారండి. ఆడితో పాటు నేను చూస్తానున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఏంటండి? అంటే ఆయన కొట్టిన దెబ్బలకి అతను చచ్చిపోయాడంట. హోమ్ మీద నౌకలు చెల్లిపోయండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూసారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేసామండి. పొద్దుటేళ్ళు చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తురు గారి చచ్చి పడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఇరికించాలని సిపి గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి
సాగే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి. అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని భిన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముద్దాయి ప్రసాద్కి ఐపీసీ 119(302) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నో యువర్ ఆనర్. సారీ. యువర్ ఆనర్, నేను చెప్పవలసింది చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఈ కేసుతో సంబంధం ఉన్నవాడిని. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంత నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. ఏమిటి 3 సార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని. ఒక్క దేవుడి మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటావు? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చావా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను. నీకు హతుడికి ఉన్న సంబంధం? దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంతే. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు. ఆనందరావు మీకు బంధువా? ఏ మరి ఏ బంధంతో ఈయనే చంపారనంత గట్టిగా చెప్తున్నారు? ఆయన చెప్పలేదా? లేదు. మరెవరు? నేను. నువ్వు? Yes, నేనే చెప్పాను. ఐ కిల్ దట్ బ్యాక్టర్. ఈ చేతులతోనే వాడు తల పట్టుకొని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది? నేను చెయ్యని నేరం నా నెత్తి మీద వేసినందుకు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినందుకు. అవును, ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేయచ్చా? ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా? అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్ ఎవరన్నా. అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చేయని నేరం నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని, నేను నిర్దోషిని రుజువైంది. నేను నిర్దోషిని రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు ఊరుకుంటాను? ఎందుకు ఊరుకుంటాను? నేనే చెప్పాను. అదెలా సాధ్యం? అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు? గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాలం ఎలా ఇదేమని అడుగుతుంది మీ ప్రశ్న. ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను. అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి. ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు. కటకటాల్లోంచి నా చేతులు వెనక్గా పోనీ చేతులు మెడ పట్టుకున్నాను. అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను. అతను నేనే చెప్పాను. చిట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక, నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేక,
నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక పురాణార్, నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపబడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకు వచ్చి నేరాన్ని అంగీకరిస్తున్నాను. మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది. అభి, ఎందుకు ఇలా చేశావు? చంపడం, సాక్ష్యం చెప్పడం. అబద్ధపు సాక్ష్యం చెప్పడం. లేదు, నిజం చెప్పాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పాను. మీరు నేరం చేయకుండానే శిక్ష వేయించుకున్నారు కదా. చూడు కల్పన, గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్షను పెంచాల్సింది. అప్పుడు కానీ చేసిన పాపం మాసిపోదు. బాబు, అమ్మా, మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా. కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మాయి, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా. నువ్వా గుడ్డిదానివి. నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలను, నాకు బాగా తెలుసు. ఏ, ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళజోడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువర్ ఆనర్, ఇది 100కు 100 అబద్ధపు సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి. నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువర్ ఆనర్, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరాల ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువరానర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధరాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడు కానీ పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం ఇది స్త్రీ హృదయం.